అరే ఇంకొక వార్త ఉన్నది, అది కూడా చూడండి. కాళ్ళకు మంచిగా బూట్లు వేసుకొని ఉన్నాడు, ఎవరో పెద్ద సారే ఉన్నట్టున్నది. అయ్యా బంగారం నువ్వేడ పెట్టుకొని వచ్చినావు, ఏడ దాపెట్టినావో ఇప్పి చూపెట్టరాదు, నీ ఇగ్రం చూడాలి. ఆహా, అసలు కథ అంతా బూట్లలోనే ఉన్నది. అబ్బరని తెలివో, అరికాళ్ళ తెలివి ఉండుడంటే గిదే ఉన్నట్టున్నది కదా. ఎంత అల్కగా బంగారం బిస్కెట్ ను అరికాలకు చేపంటు పెట్టుకొని సాక్సేసిండు, బూటు తోడిగచ్చిండు. పాపం నడుస్తుంటే కాలుకి ఎంత ఉతకపోయిందో కదా. అయినా దొరకననుకున్నట్టున్నాడు. ఈ ఒక్క కాలనే కాదు, ఇటు కాళ్ళను కూడా ఇడిచిపెట్టలేదు దొర. మరి 2 బిస్కెట్లు తెచ్చుకొని బందోబస్తుగా గొలుసులు చేయించుకుందాం అనుకున్నాడో, ఉంగరాలే చేయించుకుందాం అనుకున్నాడో గాని పాపం పోలీసులకు దొరికిండు. ఈయన ముఖాన్ని చూపిస్తలేరుగా, అయినా ముఖంతో పనే ఉన్నది, ఇగ్రంతో పని గాని కదా. ఒక్కొక్కరు బంగారాన్ని తెచ్చేదందుకు లేనిపోని ఇగ్రాలు పడుతుంటే ఈసారి అల్కగా దేవాలని చూసిండు, కానీ దొరికిపాయే. ఏం బాధపడకు తీసారు, ఇంకో పారి ఇంకెక్కడన్నా పెట్టుకొని రా దొరకకుండా, సరేనా? అందరు పెట్టుకున్నారు ఒక్కడే పేరు, కొత్తోళ్ళు వస్తే నెత్తులు గోక్కొని బేజారు. చిన్న చిన్న మాటల మార్కెట్లు పిల్లలతోటి చేసిండ్రు సూపర్ హిట్. చేసిండ్రు పండుగ అందరు కలుసుకొని, మొక్కిండ్రు వీళ్ళంతా తాతల్ని తలుసుకొని. మారయ్యగా దళారుల చేష్టలు ఎన్నడు తీరుతాయో ఏందో రైతుల కష్టాలు. మట్టిలో పుట్టిన మాణిక్యం, దేశానికి ఇసోంటి పిలగాడే ఆణిముత్యం. గివి ఈ అటి జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చేటప్పుడు మంచి మంచి జోర్దార్ వార్తలు పట్టుకొని వస్తా. అప్పటి వరకు చూసుకుంటూనే ఉండురి హెచ్ఎం టీవీ.